హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మేము కొత్తగా కొనుక్కున్న కారు గురించి ఈరోజు మీకు చూపించబోతున్నాము. నేను మా దానిగాడు. ఈ కారు మేము రీసెంట్గా అయితే కొన్నాము, మొన్ననే. ఇంకా 1 మంత్ కూడా అవ్వలేదు. ఈ కారు వచ్చేసి విక్టోరీస్. చూడండి లోపల ఎట్లుందో. ఇదిగోండి, లోపల చాలా స్పేషియస్ గా ఉంటది. అది చూసుకోనన్నా, మొత్తము కింద చూసుకొని ఇక్కడ ఇట్లా ఉండు. చూడండి లోపల స్పేషియస్ గా. అమ్మా వద్దురా, స్టార్ట్ చేయదు బేటా. స్టార్ట్ చేసినావు అనుకో, అది అట్లనే ఉంటది. స్టార్ట్ అవుతుంది, నువ్వు డ్రైవింగ్ రాదు, ఉరుకుడే ఉరుకుడు, అది ఉరుకుతుంది. నీ వెనక నేను ఉరికి రావాలా? అదే ముందుకెళ్ళదు, వెళ్తది. గేర్ వేస్తే వెళ్ళిపోతుంది. గేర్ ఇట్లా అంట. సో చూసారండి, సీట్ కవర్లు కూడా వేసినాం. వద్దునా, స్టార్ట్ చేయలే బేటా. స్టార్ట్ చేసా. సీట్ కవర్లు అయితే వేసినాము. ఇంటీరియర్ ఆమ్రెస్ట్ కూడా వస్తుంది దీనికి. చూడండి గాయ్స్, మా డాడీకి సీట్లు బాగున్నాయి, కానీ ఇట్లా ఏదో కంఫర్టబుల్ ఉందని ఇట్లా కొనుక్కున్నాడు. కానీ సీట్లు చూడండి. అది ఎంత అనుకుంటున్నావు రా? అది 1300 పెట్టి కొన్నాం రా. అది 1300. అది ఇది చూడండి, చూడండి హారన్ ఎట్లా వస్తుందో మా డాడీ మార్పిచ్చాడు. ఓకే, సూపర్. బాగుందా గాయ్స్? రిజిస్ట్రేషన్ అయిపోయింది, నెంబర్ కూడా వచ్చిందండి. డాడీ వైట్ కలర్. అమ్మా నేను ఆన్ చేయొచ్చా? గేర్ వెనకన్నా. వద్దు, ఆన్ చేయదు బేటా. ఇట్లా ఒకసారి, ఇగో గేర్ వెనకన్నా. ఏ గేర్ డాడీ? 2 గేర్లు ఉన్నాయి. సో నేనైతే ఈ కారు బేస్ మోడల్ తీసుకున్నాను. ఎల్ఎక్స్ఐ అయితే తీసుకున్నాను. ఈ కారు ఎల్ఎక్స్ఐ తీసుకొని నేను ఆ షోరూమ్ లోనే ఎల్లో వీల్స్ అయితే వేయించినాము. అండ్ ఈ ఫుట్ రెస్ట్ అయితే వేయించాను. ఎల్లో వీల్స్ అండ్ ఫుట్ రెస్ట్ చిన్న చిన్నవి అయితే చేశారు. అంటే ఆ ఫ్లోర్ మ్యాట్స్ కొన్ని ఏవైతే నీడ్ ఉన్నాయో అవి అయితే షోరూమ్లో అయితే వేయించా. ఇవి వచ్చేసి అరౌండ్ నాకు 60,000 దాకా, 65,000. వద్దు బేటా, హార్న్ కొట్టకురా. 65,000 దాకా హార్న్ అయితే, దాన్ని ఏమంటారు, ఛార్జ్ అయితే చేశారు. సో బూట్ స్పేస్ చూసుకున్నట్టయితే మీకు వెనక బూట్ స్పేస్ ఇక్కడ మనకి బూట్ స్పేస్ అయితే చాలా పెద్దగా వస్తుంది బూట్ స్పేస్. కాకపోతే దీనికి మైనస్ ఏంటంటే, విక్టరీస్ లో అందరికీ తెలిసిందే, దీనికి స్టెప్పింగ్ టైర్ అనేది రాదు. సో స్టెప్పింగ్ టైర్ అనేది మనము, అంటే స్పేస్ అయితే ఇచ్చారు కానీ స్టెప్పింగ్ టైర్ అయితే మనమే తీసుకోవాలి. ఇంకా ఈ పార్సిల్ ట్రే కూడా నేను షోరూమ్ లోనే వేయించాను. ఇంకా స్టిక్కరింగ్ ఇదంతా వైట్ చేపించా. అండ్ డోర్ వైజర్స్ ఏదైతే ఉన్నాయో, డోర్ వైజర్స్ కూడా షోరూమ్ లోనే వేయించడం అయితే జరిగింది. ఇంకా చిన్న చిన్న వర్క్లు అయితే ఉన్నాయి. అంటే మాక్సిమం దీంట్లో అన్ని అయితే ఇచ్చారు. దీంట్లో అమ్మా స్పేషియస్ ఉంది కదా, మంచిగా స్పేషియస్ గా ఉంటుంది. చూడండి గాయ్స్ ఎంత స్పేస్ ఉందో. ఇంకా నాకు అసలు కాళ్ళకి ఈవెన్ తీస్తే కూడా స్పేస్ ఉంటుంది. మీకు చూడండి, అసలు చూడండి ఇక్కడ ముందుగానే ఇలా. ఇది చూడండి, ఇప్పుడు వెనక్కన్నా స్టార్ట్ చేయబోతున్నా. వద్దునా, స్టార్ట్ చేయొద్దు. స్టార్ట్ అవుతుంది. అరే ఇది వెనక్కన్నా కూడా స్టార్ట్ అయ్యద్దు. నాకు భయం. సో ఇది అయితే చూడండి, ఇది అయితే స్పేసెస్ గా ఉంటుంది. నా హైట్ వచ్చి 6 feet. ఫ్రంట్ కూర్చుంటే కంఫర్ట్ గా, చాలా కంఫర్ట్ గా ఉంది. అట్ ద సేమ్ టైం మీకు వెనక కూడా కూర్చొని చూపిస్తాను. సీట్ అయితే, సో ఫ్రంట్ అయితే చూసారు కదా, ఇప్పుడు నేను బ్యాక్ సైడ్ కూర్చొని చూపిస్తాను. సీట్ అయితే ఏం మార్చడం అయితే జరగలేదు, అదే పొజిషన్ లో ఉంది. సో చూసుకోండి, డోర్ కూడా ఫ్రీగా కంఫర్ట్ గా అయితే ఓపెన్ అవుతుంది. సో నా హైట్ వచ్చి 6 feet. ఇట్లా కూర్చున్నా కూడా ఇంకా నీ స్పేస్ అనేది చాలా స్పేషియస్ గా ఉంటది. అండ్ హెడ్ రూమ్ కూడా బానే ఉంది. అందుకే ఒక ముగ్గురు అయితే డాడీ 6 feet కాబట్టి అందుకే 6 feet రాజా అని పెట్టుకున్నాడు ఛానల్. చాలా స్పేషియస్ గా ఉంది. చాలా స్పేస్ ఉంది గాయ్స్. ఈ పిల్లోస్ కూడా ఇచ్చాడు. అవును, ఇచ్చారా? మనం అనుకున్నామా? కార్ తోటే వస్తాయి. మంచిగా బ్లాక్ ఉన్న బ్రౌన్ కలర్, చాక్లెట్ కలర్. ఇది మనం చూస్ చేసుకొని బయట వేయించినాము. ఒక 3 members అయితే కంఫర్ట్ గా జర్నీ అయితే చేయొచ్చు. కార్ డాడీ వెనకాల ముగ్గురు కూర్చోవచ్చు. అవును, దాంట్లో మళ్ళీ 3 పిల్లలు పడతారు. అంటే వెనకాల 6 members కూర్చోవచ్చు. ఎక్కడ పడతారు రా? పట్టారు. ఇక్కడ ముగ్గురు, ముందు 2 ఒళ్ళో కూర్చోబెట్టుకోవాలా? అంతే మరి, ఒళ్ళోనే 6 members పడతారు. ఒళ్ళో ఆడ చిన్న పిల్లలు ఆడ వెనకాల పెట్టేస్తే చాలు. ఆడ కూర్చుంటారు. డిక్కీ పెద్దగా ఉందని అలా కూర్చోబెడతారా? డిక్కీలో ఒకటి నేను పడతా,
ఇక్కడ మమ్మీ ఆ, దానిపైన జాష్ ఎవరు డాడీ ఉమ్. నువ్వు నన్ను ఒళ్ళో పెట్టుకుంటావా ఇప్పుడు ఎందుకురా? నేను ఒకసారి కార్ డ్రైవ్ చేస్తా అమ్మో, నువ్వు ఉండవు కదా నో అమ్మో, ఇంకా ఇక్కడ వాళ్ళు కామెంట్ చేసి తిడతారు పిల్లతోటి కార్ డ్రైవింగ్ చేసి. నువ్వు ఉన్నావు కదా అయినా కూడా నో, నువ్వు పెద్దగా అయిన తర్వాత అప్పుడు ట్రై చేయాలి. కాదు నువ్వు కింద అట్లా చూడండి, ఇది వచ్చి బ్యాక్ నుంచి లోపల ఇంటీరియర్ డాష్ బోర్డ్ చూసుకోండి. ఇలా ఈ విధంగా అయితే ఉంటుంది. అంటే టాప్ ఎండ్ లో ఎలా ఉందో ఆల్మోస్ట్ అట్లనే ఉంటుంది. బట్ కొంచెం ఆ స్క్రీన్ సైజు అండ్ ఆ గేర్ నాబు అది కొంచెం మనకి ఇస్తుంది. బ్యాక్ బేస్ మోడల్ నుంచే మనకి ఇక్కడ ఆర్మ్ రెస్ట్ అనేది ఇచ్చారు. అండ్ రియర్ ఏసీ ఇంకా చూసుకున్నట్టయితే ఇక్కడ క్రోమ్ హ్యాండిల్స్ మాత్రం నార్మల్ గా ఇచ్చారు. Guys, ఇదైతే మనం వేపించామండి. ఇది మన సీట్ కవర్ లో వేపించినప్పుడు ఇది సాఫ్ట్ చేపించాను నేను. గాయ్స్ నన్ను చూస్తారా ఒకసారి ఇక్కడ గేర్ చూపి డాడీ Hmm. వెనక్కన్నా అమ్మమ్మ, అదే వద్దు నో, ఆన్ చేసిన ఆన్ చేయకూడదు, అట్లా స్టార్ట్ అవుతుంది. సో ఇదిగో అది చూడండి సో చూసుకున్నారు కదా, బ్యాక్ సైడ్ కూడా అలా స్పేషియస్ గా అయితే ఉంది. కార్ అయితే బాగా నచ్చింది మాకు. మా బడ్జెట్ లో అయితే కార్ అయితే కొన్నాము. కలర్ కూడా దీంట్లో బేస్ వేరియంట్ గ్రే అండ్ సిల్వర్. బట్ గ్రే కూడా బాగానే ఉంటుంది. బట్ వైట్ ఎప్పుడు ప్రీమియమే కాబట్టి ఇంకా మనం వైట్ కలర్ అయితే చూస్ చేసుకోవడం జరిగింది. సో దీనికి రూఫ్ రైల్స్ అయితే రావు. రూఫ్ రైల్స్ ఒకటి వేపియాలి. తర్వాత ఇవి ఒకటి దీంట్లో అంటే మ్యాచ్ చేద్దాం అనేసి అనుకుంటున్నాము. సెకండ్ వేరియేషన్ నుంచి మనం దీనికి అంటే దీంట్లో బాడీ కలర్ ఇచ్చారు. సెకండ్ అంటే ఎల్ఎక్స్ఐ లో ఇవ్వలేదు, విఎక్స్ఐ నుంచి అయితే ఇచ్చారు. ఇది ఒక ఇవి ఇది డోర్ కలర్స్ అంటే కార్ కలర్ లో మ్యాచ్ చేశారు. ఇదంతా మనం అయితే కొంచెం ర్యాప్ చేపించాము. ఇది కూడా వైటే వస్తుంది. సో ఎలా వీల్స్ అయితే నేను షోరూమ్ లో ఇచ్చాను. మనకి దీనికైతే ఎల్ఎక్స్ఐ లో బేసిక్ వచ్చేసి డ్రమ్ వీల్స్ వస్తాయి. అండ్ దీనికి ఫోర్ వీలర్స్ కి డ్రమ్ డిస్క్ బ్రేక్స్ అనేవి ఇచ్చారు బేసిక్ నుంచే. అండ్ 6 ఎయిర్ బ్యాగ్స్ తోటి అయితే ఈ కార్ అనేది వస్తుంది. స్టార్టింగ్ నుంచి 6 ఎయిర్ బ్యాగ్స్ సేఫ్టీ పరంగా అంటారు. 5 స్టార్ రేటింగ్ తోటి వచ్చిన వెహికల్ ఇది మారుతిలో. సో వెహికల్ అయితే చాలా బాగుంది. సో కంఫర్ట్ గా ఉంది. నేను తీసుకొని కూడా డ్రైవ్ చేశాను. ఆల్మోస్ట్ ఒక 600 కిలోమీటర్స్ అయితే ప్రెసెంట్ అయితే డ్రైవ్ చేశాను. చాలా కంఫర్ట్ గా ఉంది. మైలేజ్ కూడా బాగానే వస్తుంది ఇంకా సర్వీస్ కాకపోయినా. సో అది ఈ కార్ అయితే ఈ కారు చూసింది కదా, ఇది కార్ మీకు చూపించాలనేసి వాళ్ళు అనుకున్నాను, చూపించాను. గాయ్స్ ఇది చూసారా, ఇది కూడా ఏదినా ఈ గణేశుడు గణేష్ కూడా వాళ్ళే ఇచ్చారు. ఆ వెంకటేశ్వర స్వామి ఉంది కదా, ఇది ఆ మాది వెంకటేశ్వర బాగుందా స్వామి గాయ్స్? అయితే మనం తీసుకున్నాం. కావాలంటే ఇక్కడ చూడండి ఉమ్. ఒక మ్యాజిక్. అది ఫోన్ ది. ఇక్కడ అది phone. టాప్ ఎండ్ లో వైర్లెస్ చార్జర్ వస్తుంది నాన్న. అది ఇప్పుడు నువ్వు పెట్టావు కదా, అదైతే వైర్లెస్ చార్జర్ వస్తుంది మనకి బేసిక్ కాబట్టి. అందులో వైర్లెస్ కింద చార్జర్ ఏముంది సిపియా ఏంటి? అది వచ్చేసి అది నాన్న మనకి ఛార్జింగ్ పెట్టుకోవడానికి పోర్ట్ పిన్ ఇక్కడ పిన్ అదే సిపి పిన్నా? లేదు నాన్న, యూఎస్బిఏ. ఇది చూడండి గైస్, నాకు ఇచ్చేది ఊరికే. ఇవి చూసారు కదండి, ఇవైతే చాలా బాగున్నాయి. నాకు ఇవి చాలా బాగా నచ్చినాయి. ఇవైతే మీరు దీన్ని Volume control. తిప్పితే ఏమైందో చెప్పండి గైస్, చెప్పు. మీరే కామెంట్ చేయాలి. మీకు ఎన్ని బెలెన్స్ తెలుసా ఒకసారి చూపిడాడి. ఇది ఇది ఏసీ పెంచడం, ఇది ఏసీ ఆన్ చేయడం, ఇదేంది అది కార్. ఎయిర్ నాన్న, ఎయిర్ బయట ఎయిర్ లోపల ఎయిర్ కోసం అనేసి అది. ఇదేమో ఏదో ఫ్రంట్ అని ఉంది, అది ఫ్రంట్ విండ్, ఇది రియర్, అది రియర్ విండ్. ఇదేంటి బ్లూ రెడ్, అది ఏసీ పెంచుకునేది, టెంపరేచర్ పెంచుకునేది తగ్గించేది. ఇది ఫ్యాన్ స్పీడ్ అన్నమాట. ఫ్యాన్ దా. ఇది చూడండి గైస్, బాగుందా? అప్పుడెప్పుడో గణేష్ చేతికి. సో అది గైస్ మా కారు, మా విక్టోరీస్. ఈ రోజు మీకైతే కారు చూపించాను. మీ కారు నచ్చిందా, లేకపోతే ఇంకేమైనా దీంట్లో మోడిఫికేషన్ చేయాలని కామెంట్ లో అయితే చెప్పండి. సో గైస్ మీరు టాప్ అండ్ లాక్ చేయమంటారా, ఇట్లనే ఉంచమంటారా? ఆల్మోస్ట్ టాప్ టాప్ అండ్ అంటే అక్కడ లైట్ చేపియాలి ఇట్లా చుట్టూ. మన దాంట్లో కూడా వేయించారు, అది అంబియన్ లైన్స్. ఇక అదే నేను మన కారు గురించి చెప్తున్నా, టాప్ అండ్ లాగా చేపియచ్చు అని. అవును, ఇక ఇక్కడ లైట్ చేపియచ్చు. దాని తర్వాత మళ్ళీ ఇక్కడైతే రావు లైట్స్, అక్కడ కూడా వేయించచ్చు, అక్కడ కూడా వస్తాయి.
ఏపీయచ్చా? దీంట్లో వస్తాయి ఇట్లా ఇట్లా దీంట్లో నుంచి లైట్లు వస్తాయి నాన్న. ఇగో ఇక్కడ చూడండి గైస్ లైట్స్. ఇది ఈ రెండు ఒకసారి నొక్కుతా చూడండి. సరే మళ్ళీ ఇక్కడ ఇక్కడ చలో చలో ఇంకా పదండి, లేట్ అయింది. డాడీ అమ్మా ఇక్కడ ఏంది డాడీ బట్టను? ఏది? సరే ఆఫ్ చేయి. పడిపోతారా? హాయ్. అట్లా మార్చుతూ ఉంటాను. నువ్వు చెప్పు. నో 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 మార్చకూడదు అట్లా. నువ్వు చెప్పు. మనం ఇప్పుడు ఇంటికి వెళ్తున్నాం ఇంకా. అదే గేర్లు మారుతాను, నువ్వు చెప్పు. వద్దు నాన్న, చూడు ఎంత కంఫర్ట్ గా బాగుంది కారు మనకి. ఫస్ట్ గేర్ సెకండ్ గేర్ అని. ఫస్ట్ గేర్ సెకండ్ గేర్ కూడా అనొద్దు ప్లీజ్. ఈరోజు ఇది ఇప్పుడు డాడీ ఫస్ట్ గేర్ లో పెట్టావా? ఎస్, ఫస్ట్ గేర్ లో పెట్టాడు గాయస్. మళ్ళీ ఇప్పుడు పట్టుకున్నాడు. ఎక్కడ పెడతారు ఇప్పుడు? ఫోర్త్ గేర్ లోనా? ఎవరు? నువ్వు ఇట్లా వెనక్కి పెట్టినావు. థర్డ్ గేర్. ఇక్కడ నెంబర్లు ఉండే గాయస్. జల్దీ నెంబర్లు అన్నీ వెళ్ళిపోయినాయి. కానీ మేము వచ్చేటప్పుడు 2 పంపించాయి. డాడీ కొబ్బరి బొండం తాగొచ్చా? కొబ్బరి బొండం తాగొచ్చు, కానీ ఇప్పుడు చల్లగా ఉంది కదా నాన్న, జలుబు చేస్తుంది. ప్లీజ్ చిన్నది కొట్టి. వద్దు, ఇప్పుడు అసలుకే నీకు గొంతు బాగాలేదు. తాగుతుంది గొంతు నొప్పి కొంచెం తగ్గిన తర్వాత ఎండ వచ్చినప్పుడు తాగాలి నాన్న. ఇంకెండ రాదు ఇప్పుడు. ఎందుకు రాదు? ఇగో ఇక్కడ అమ్ముతారా? తెలుసు నాకు అమ్ముతారని. అక్కడ అప్పుడు శ్రీనంకులు తాగిపించాను నన్ను. ఇక్కడ అది అమ్ముతారు, ముందు ఫిష్ అమ్ముతారు. ఫిష్ కొనుక్కుందామా? ఫిష్ కొర్రమీన్ అమ్ముతారు. అదే కొనుక్కుందామా ఇప్పుడు? డాడీ హోటల్ డాడీ? హోటల్ కాదు అది. అదే హోటల్ అంటే ఇంకా బార్ అండ్ రెస్టారెంట్. అది పోదామా? బార్ అండ్ రెస్టారెంట్ కి పోతారా? బార్ అండ్ రెస్టారెంట్ డ్రింక్ చేయటానికి కాదు. ఇంకా ఇక్కడ చూడు కొర్రమీళ్ళు ఉన్నాయి, అయిపోయినాయా? తీసుకెళ్ళిపోతున్నారా? అయిపోయినాయి. చూడండి ఫ్రెండ్స్, ఆటో మొత్తం ప్యాక్ అయిపోయింది. మొత్తం వెనక ముందు అంతా ఎక్కించినాడు. కాలేజీ పిల్లలు అనుకుంటా నాకు తెలిసి. అవును, అక్కలు కాలేజ్ వాళ్ళే. చూడండి గాయస్, అన్ని అపార్ట్మెంట్స్ ఉన్నాయి. మీకు చూపిద్దామంటే ఇటైనా ఏం లేవు. కానీ ఇది ఏంటండి హైవేయా? ఇది సర్వీస్ రోడ్ నాన్న, ఓఆర్ఆర్ పక్కన. ఇది సర్వీస్ రోడ్డు. అక్కడ పక్కన పైన వెళ్తున్నాయి చూడండి, అది ఓఆర్ఆర్. అక్కడ కనిపిస్తుందా టోల్ ప్లాజా? అక్కడ నుంచి ఎంట్రీ, ఓఆర్ఆర్ ఎంట్రీ. ఇక్కడైతే సిల్వర్ ఎక్స్ప్రెస్. సో ఫ్రెండ్స్, యాక్చువల్ గా మేము ఏమనుకున్నామంటే, బయటకు ఎందుకు వచ్చినామంటే, వీడియో తీయక ముందు ఇక్కడ మా కాలనీ వెనుక పీరీల పండుగ అయితే జరుగుతూ ఉంది అన్న ఉద్దేశంతో, పీరీల పండుగ మీకు ఎలా జరుగుతుంది ఏంటి మీకు చూపిద్దామన్న ఉద్దేశంతో అయితే మేము యాక్చువల్ గా బయటకి అయితే వచ్చినాము. బట్ బ్యాడ్ అయిందంటే, ఇంకా పీరీల పండుగను మరి స్టార్ట్ కాలేదు. అక్కడ ఏమో అక్కడైతే ఏమి హడావుడైతే ఏం కనిపించలేము మాకు మేము వెళ్ళిన చోట. సో అలా చూసుకొని వెనక్కి వచ్చేసినాం. ఎరా మళ్ళీ నైట్ వెళ్దామా? నైట్ కి మరి అది ఎప్పటికైతుందో తెలియదు. 7 కి అట్లా పోదాము. అది 11 దాకా ఉంటుందంట. మేబీ ఉండొచ్చు. పానీపూరి కొట్టావా? కాకపోతే ఏంటంటే అక్కడికి వెళ్తే ఏం లేదు, ఇంకా వస్తూ వస్తూ ఒక గుడి దగ్గర ఆగి ఒక చిన్న వీడియో అయితే చేసినాము. ఈ వీడియో మీకు ఎట్లా ఉందో అన్నది కామెంట్ చేయండి. జస్ట్ అలా మా కారు గురించి మీకు చూపియాలి అని చిన్న నాకు తెలిసిన విషయాలు అయితే మీకు షేర్ చేసుకున్నాను కారు గురించి. ఇంకా చాలా ఉంటాయి, బట్ మనకంత తెలీదు. తెలిసిన వరకు అయితే మీకైతే షేర్ అయితే చేశాను. సో అది ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి ఏం చేయాలన్నా
సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్. అండ్ నా వీడియో ఎలా ఉందన్నది కూడా కామెంట్ అయితే చేయండి. నేను ఎలా ఉన్నాను చెప్పండి. మా పాప ఎలా ఉందో చెప్పండి. మంచిగా ఉన్నావు, నీకే బంగారం కొండరా నువ్వు. ఇక్కడ మాకు మా అపార్ట్మెంట్ వెనకాల ఇది ఈ అపార్ట్మెంట్ ముందు కదా మన ఇల్లా ఇది. అట్లా కూర్చున్నారు ఏంటండి, వాళ్ళ ఇల్లు వాళ్ళ ఇష్టం, ఎలా అయినా కూర్చుంటారు. సో ఫ్రెండ్స్, అది చూడండి ఫ్రెండ్స్ లైటింగ్స్ మొత్తం. మీకు చూపి. ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. మరో కొత్త వీడియోలో మళ్ళీ కలుద్దాము. అంతవరకు సెలవు. నమస్తే, జై హింద్. మా కాలనీలో అయితే సంత ఉంది గాయస్. రాజ్ అంకుల్ ఇంకా మేమైతే పానీపూరి తినడానికి వచ్చాం. పైన జిమ్ ఉంది, మా డాడీ జాయిన్ అవుతా అన్నాడు కానీ జాయిన్ అవ్వాలి. డాడీ ఎప్పుడు జాయిన్ అవుతాడు డాడీ జిమ్కి? జిమ్ కా జాయిన్ అవ్వాలన్నా? దగ్గరే ఉందిగా, ఓన్లీ కిలోమీటర్స్ కూడా కాదు గాయస్, వాకబుల్ డిస్టెన్స్ ఉంది. చూడండి పానీపూరి దగ్గర ఇక్కడ ఫేమస్ పానీపూరి. ఓకే మేము సరే గైస్ బాయ్.